పవర్ ట్రోవెల్ని ఉపయోగించడంపై ఈ దశల వారీ మార్గదర్శికి స్వాగతం. పవర్ ట్రోవెల్లు లోపాలను తొలగించడం మరియు బలాన్ని మెరుగుపరచడం ద్వారా రూపాన్ని మరియు మన్నిక రెండింటినీ త్వరగా మెరుగుపరుస్తూ మృదువైన సమతల కాంక్రీట్ ఉపరితలాన్ని సృష్టిస్తాయి. సాధనం యొక్క భాగాలు. ఫింగర్ టిప్ థ్రోటల్ కంట్రోల్ ఖచ్చితమైన వేగ సర్దుబాట్లను అనుమతిస్తుంది. ప్యాడెడ్ హ్యాండిల్ ఆపరేటర్కు సౌకర్యాన్ని అందిస్తుంది. సేఫ్టీ స్విచ్ భద్రత కోసం మెషీన్ను త్వరగా ఆపివేస్తుంది. గేర్ బాక్స్ బ్లేడ్లకు శక్తిని బదిలీ చేస్తుంది. లిఫ్టింగ్ సులభమైన రవాణా కోసం మెకానిజం. శక్తివంతమైన క్లచ్ విశ్వసనీయంగా బ్లేడ్తో పనిచేస్తుంది మరియు విడదీస్తుంది. క్యారీ బార్ సులభంగా క్యారీ మరియు ట్రైనింగ్ను సులభతరం చేస్తుంది. కాస్ట్ ఐరన్ స్పైడర్స్ ట్రోవెల్ బ్లేడ్లను పట్టుకోండి. ప్రెజర్ ప్లేట్లు స్థిరమైన బ్లేడ్ ప్రెజర్ ఉండేలా చూసుకోండి. పవర్ ట్రోవెల్ ఐంగ్ హ్యాండ్ ట్రోవెల్ చేతితో కాంక్రీటు చేయడం నెమ్మదిగా ఉంటుంది మరియు చిన్న ప్రాంతాలకు మాత్రమే మంచిది. ప్రతిదీ సరిగ్గా పొందడం కష్టంగా ఉంటుంది మరియు అలసిపోతాం. మరోవైపు పవర్ ట్రోవెల్ పెద్ద అంతస్తులను త్వరగా మరియు సులభంగా నిర్వహించగలదు. ఇది ఉపరితలాన్ని చాలా సున్నితంగా మరియు సమానంగా చేస్తుంది. అనుసరించాల్సిన భద్రతా జాగ్రత్తలు. సేఫ్టీ గ్లాసెస్ మరియు డస్ట్ మాస్క్. గ్రిప్తో సేఫ్టీ షూస్. చెవి మాస్క్లు మరియు ఇయర్ ప్లగ్లు. చేతులు మరియు కాళ్ళు బ్లేడ్కు దూరంగా ఉంచండి. కదిలే ట్రోవెల్ వెనుక నడవకండి. పూర్తయిన తర్వాత ఆఫ్ చేయండి మరియు అన్ప్లగ్ చేయండి. సాధనాన్ని ఎలా ఉపయోగించాలి? కాంక్రీట్ ఉపరితలం తగినంతగా నయం మరియు దృఢంగా ఉందని నిర్ధారించుకోండి. ప్రాంతం నుండి ఏదైనా శిథిలాలు మరియు అడ్డంకులు తొలగించండి. విద్యుత్ షాక్ను నివారించడానికి పవర్ ట్రోవెల్ సరిగ్గా గ్రౌండ్ చేయబడిందని నిర్ధారించుకోండి. ట్రోవెల్ బ్లేడ్ల పిచ్ని సర్దుబాటు చేయండి. ప్రారంభ పాస్ల కోసం మెచ్చుకోండి మరియు చివరి ముగింపు కోసం ఏటవాలు. తయారీదారు సూచనల ప్రకారం ఇంజిన్ను ప్రైమ్ చేయండి మరియు దాన్ని ప్రారంభించండి. కొన్ని నిమిషాలపాటు వేడెక్కనివ్వండి. గోగింగ్ను నివారించడానికి నెమ్మదిగా వేగంతో కాంక్రీట్ ఉపరితలం అంతటా అతివ్యాప్తి చెందుతున్న పాస్లతో ప్రారంభించండి. క్రమంగా కాంక్రీటు సున్నితంగా మారడంతో ట్రోవెల్ వేగాన్ని పెంచండి. కావలసిన ముగింపు కోసం అధిక వేగం మరియు ఏటవాలు పిచ్తో ట్రోవెల్తో ఫైనల్ పాస్ చేయండి. నిర్వహణ చిట్కాలు. దుమ్మును తొలగించడానికి ప్రతి ఉపయోగం తర్వాత డ్రిల్ను శుభ్రం చేయండి. డ్రిల్ బిట్స్ దెబ్బతిన్న భాగాల కోసం అప్పుడప్పుడు తనిఖీ చేయండి మరియు వాటిని తదనుగుణంగా భర్తీ చేయండి. ధన్యవాదాలు.